ఈ రోజు బైబిల్ అధ్యయనం మార్కు సువార్త 14వ అధ్యాయం 1 నుండి 27 వచనాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, నీ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము మీ వాక్యాన్ని విన్నప్పుడు మా మనస్సులను పునరుద్ధరించండి మరియు మాకు అవగాహనను ఇవ్వండి. యేసు నామంలో ఆమెన్. మార్కు సువార్త 14వ అధ్యాయం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన నేలాగు పట్టుకుని చంపుదుమాయని ఆలోచించుకునిచుండిరిగాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకునిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే యున్నారు, మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతోనుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 12 మందిలోనొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయననడుగగా ఆయన, మీరు పట్టణములోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండ మోయిచున్న యొక్క మనుష్యుడు మీకెదురుపడును. వాని వెంటబోయివాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిదిగది ఎక్కడనని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడవచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి. అందుకాయన 12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలో చేయిముంచువాడే. నిజముగా మనుష్యకుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలనెను. వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడాయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొడ్డల కాపరిని కొట్టుదును, గొడ్డలు చెదరిపోవును అని వ్రాయబడియున్నది గదా. 27 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మార్గము, సత్యము మరియు జీవము. చదివిన వాక్యాన్ని మీ కృప ద్వారా మా హృదయాలలో ఉంచుకుని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.